నన్ను కూడా తీసుకొచ్చి మరి పులివెందులు ఎమ్మెల్యేని చేసేయండి, సాధ్యపడుతుందా? ఈరోజు వారికి ఎందుకు ఉద్యోగాలు రాలేదు అనేటటువంటి విషయాన్ని సుస్పష్టంగా కోర్టులు చెప్పడం జరిగింది. ఇక ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సింది, మొన్న పర్వత చంద్రశేఖర్ రెడ్డి గారు అనుకుంటా, మీ ఎమ్మెల్సీ గారు కోర్టులో ఒక దావా వేస్తే జడ్జి గారు మీ లాయర్ అయినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని పిలిచి, నువ్వు సుదీర్ఘ రాజకీయ ప్రసంగాలు ఈదలుచుకుంటే ఇంకెక్కడన్నా ఇవ్వు, అంతేగాని కోర్టులో కాదు, ఆధారాలు తీసుకురాకుండా వీరి ఉద్యోగాలు 16,347 మంది ఉద్యోగాలు హోల్డ్లో పెట్టమన్నారు వీళ్ళు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు. 16,347 మంది భవిష్యత్తుతో ఆడుకుంటారా? వారు కష్టపడి ఉద్యోగాలు సాధిస్తే వారిపై నిందలు వేసి ఒక్క ఆధారం కూడా చూపకుండా కోర్టుకు వెళ్ళిపోగానే కోర్టులు మీకు అనుకూలంగా తీర్పులు ఇచ్చేస్తాయా? ఈరోజు కోర్టులు తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా లోకేష్ గారు రాజీనామా చేయాలా? కాక్రోచ్ల ఉద్యమం లాగా ఆంధ్రప్రదేశ్లో ఒక ఉద్యమం రాబోతోందని చెప్పేసి మల్లాది విష్ణు గారు ఎక్కడో అంటాం చూశాను. రాజు గారు, వాళ్ళు కాక్రోచ్లు అయితే మీరు జలగలు. 5 సంవత్సరాలు జనాల రక్తాన్ని పీల్చి పిప్పి చేసి ఇంకా చాలక మళ్ళీ పీల్చడానికి రావాలనే ప్రయత్నాలు చేస్తున్నటువంటి జలగలు మీరందరూ కూడా. సో ఇక ఇవన్నీ కూడా ఏదైతే 16,347 ఉద్యోగాలు వచ్చినటువంటి 148 రోజుల్లో మేము ఇచ్చామో, ఇంత పారదర్శకంగా జరిగినటువంటి ఈ డిఎస్సిలో అక్రమాలు ఉన్నాయంటూ ఆ డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులను పక్కదోవ పట్టిస్తా, ఉద్యోగాలు సాధించినటువంటి 16,347 మందిని అవమానిస్తా వీళ్ళు కోర్టుకు వెళ్ళి చేసినటువంటి ఘనకార్యాలు రాష్ట్రం అంతా కూడా చూసాయి. ఒకటి సార్ ఇక్కడ డిఎస్సికి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చిన దగ్గర నుంచి కూడా ఫస్ట్ ఒక ఆడియోకి సంబంధించి ఎవరో ఒక ఫోన్లో మాట్లాడినటువంటి ఆడియో బయటకు వచ్చింది. దాన్ని ఆ వీడియోని తీసుకొని సో ఉద్యోగాలతోటి బేరసారాలు అని చెప్పేసి వాళ్ళకి సంబంధించినటువంటి అంశాన్ని ఫస్ట్ లేవనెత్తినటువంటి పరిస్థితి. ఆ తర్వాత స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి అక్రమాలు జరిగాయి అన్నారు. ఆ తర్వాత నవీన్ అనేటటువంటి అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వలేదంటే పేపర్ లీక్ అయింది కాబట్టి అతనికి ఉద్యోగం ఇవ్వలేదన్నారు. ఆ తర్వాత ఇంకొక స్పోర్ట్స్కి సంబంధించిన పర్సన్ని తీసుకొచ్చి అతను నాకు గోల్డ్ మెడల్ ఇచ్చినా కూడా రాలేదు అని చెప్పిన పరిస్థితి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఏదో ఒక మెడల్ వచ్చింది కదా మరి ఇచ్చేయచ్చు కదా అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో ఒక చిన్నది పీసర్ ఒకసారి ఆ ఎఫ్ఐఆర్ చూపించండి. సో మీకు ఆ ఆడియో కాల్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో ఆడియో కాల్ ఒకసారి ఎఫ్ఐఆర్ చూడండి. ఎస్ ఎఫ్ఐఆర్ కూడా చూడండి మీరు. ఎఫ్ఐఆర్లో చాలా అది జరిగినటువంటి కేవలం 2 రోజుల వ్యవధిలో ఆగస్టు 25, 2025లో ఎఫ్ఐఆర్ ఇచ్చారు, పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ కూడా అయినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు నుంచి వివాదం స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి ఒక 1 మినిట్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఆడియోలో ఉన్న ప్రబుద్ధుడు మీరు ఆ ఆడియో అని అంటా ఉన్నారు కాబట్టి ఇదిగోండి సార్, ఇతను డిఎస్సిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి జనాలను మోసం చేసినటువంటి వ్యక్తి. మరి ఇతను పక్కన ఉన్న వ్యక్తి మనందరికీ తెలిసిందే, నంది